ఉపాధి అవకాశాలు లేవు. భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా కూడా ఏదైతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్న పరిస్థితి, ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. ఇప్పుడిప్పుడే కొద్దిగా పెట్టుబడిదారులు నమ్ముతున్నారు రాష్ట్రాన్ని. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది. ఇప్పుడిప్పుడే కొద్దిమంది వచ్చి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం. ఇప్పటికే ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి మొన్న చూసాం రాష్ట్రానికి ఎవరు రాకుండా చేసే ప్రయత్నం. తర్వాత ఇప్పుడు ట్వీట్లు చేయిస్తున్నారు వాళ్ళ అధికారిక వెబ్సైట్ ద్వారా, ట్విట్టర్ ద్వారా. పూర్తిగా రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది రాకండి అంటూ కూడా. ఎట్లా చూస్తారు సార్ అసలు ఏంటి, ఎందుకింత పగ రాష్ట్ర ప్రజలపైన, ఆంధ్రప్రదేశ్ పైన జగన్మోహన్ రెడ్డికి ఎందుకింత పగ? సారీ లక్ష్మణ్ గారు సార్ మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి. రాజకీయాల్లో ఏ పార్టీకైనా గెలుపు ఓటమిలు సహజం, కానీ రెండింటిని కూడా స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లో పనిచేయాలి. మనము చూస్తున్నాం కదా, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఓడుతున్నారు, గెలుస్తున్నారు, 2 సీట్లు అన్నారు, తర్వాత అధికారంలోకి వచ్చారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎంపీగా ఉండి పార్టీ ఆయనకు వాళ్ళ నాన్న చనిపోతూనే ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ తో విభేదించి వేరే పార్టీ పెట్టుకొని వాళ్ళ తండ్రి గారి పేరు మీద పార్టీ నిర్వహించి అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు? ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన సొంత ఊరు ఏది? కడప జిల్లా పులివెందుల. సరే, ఆయన హైదరాబాద్ లో పెరిగి ఉండొచ్చు, బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటూ ఉండి ఉండొచ్చు, కాస్త ఆంధ్రప్రదేశ్ కు దూరంగానే బతికాడు చాలా కాలం. అయినా కూడా రాజకీయాల కోసం ఎంటర్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్. అంటే ఫస్ట్ సారి అతను ఎంపీగా, అది కూడా బలవంతం మీద, వాళ్ళ నాన్నగారితో కూడా పోట్లాడి బలవంతం మీద రాజకీయాలకి వచ్చాడు. అంటే అప్పటికే అతను రాజకీయాలకు ఎంటర్ అయినప్పుడే వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు అతను రాజకీయాలకు పనికిరాడు, చదువుకుంటున్నప్పుడే ఒక ఎస్ఐని పోలీస్ స్టేషన్ లో టెలిఫోన్ వైర్ తీసుకొని కట్టేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముద్దాయిలు విడిపించుకుపోయిన వ్యక్తి ఈయన. ఇలాంటి నేచర్ ఉంటే కష్టము అని చెప్పి అతన్ని వ్యాపారాలు చేసుకొని దూరంగా పెట్టినప్పటికీ కూడా అతనికి ఏ బుద్ధి పుట్టిందో తెలియదు. అంటే మరి అతను కార్పొరేట్ కంపెనీలు నడుపుతున్నాడు కాబట్టి తాను కూడా ఒక ఆంధ్రప్రదేశ్ అనే పెద్ద కార్పొరేట్ కంపెనీకి CEO కావాలనుకున్నాడేమో. అది కంపెనీగా భావించుతున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ను అదొక రాష్ట్రము, అక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళ మనోభావాలు ఉంటాయి, రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి జరిగితేనే దేశాభివృద్ధి జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్ ఆయనలో ఏం కనిపించలేదు. కేవలం చాలా మంది ఆయన దగ్గర పనిచేసి, అంటే ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేగా, మంత్రులుగా బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు ఏంటంటే ఆయన ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకోలేదు ఏనాడు కూడా. మళ్ళీ ఎట్లా అధికారంలోకి రావాలా, ఏ విధంగా సంపాదించాలి, అలాగే నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఏ విధంగా సంపాదించుకోవాలి, ఇంకా 1,000 కోట్లు ఎలా సంపాదించాలి, ప్రజలకు ఏదో బటన్ నొక్కే కార్యక్రమం అట్లా డబ్బులు పడేసి ఓట్లు వేయించుకొని తిరిగి అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచన తప్ప, నిజంగా ఆయన ముఖ్యమంత్రి అయి బాధ్యత తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, వెనకబడిన ప్రాంతాల గురించి, రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన అన్యాయాల గురించి ఏ రోజు కూడా మంత్రుల సహచరులతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ ఆయన ఒక్క మాట కూడా చర్చించలేదట. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముంచేసి వెళ్ళిపోయాడు. ముంచేసి అంటున్నాను, రాష్ట్రాన్ని ముంచేసి వెళ్ళిపోయాడు. అప్పుల పాలైంది, మీరు అన్నట్టు పరిశ్రమలు రాలేదు, నిరుద్యోగులకు ఉపాధి లేదు, ఏదో ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెలు, అమ్మలు, అక్కలు అంటానే ప్రేమతో ఓట్లు వేసేస్తారు, వాళ్ళకి ఏదో డబ్బులు పడేస్తే అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాజకీయాన్ని నడిపాడు. ఏమైపోయింది ఇవాళ రాష్ట్రం? మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం?
అసలు తలుచుకుంటే నేను 44 సంవత్సరాలు జర్నలిస్ట్ గా నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేను రాజకీయాల్లో నేను జర్నలిస్ట్ గా ఉన్నాను. అప్పటి నుంచి రాష్ట్రాన్ని చూస్తున్నాను. అప్పటి నుంచి అనేక ముఖ్యమంత్రులతో ఇంటరాక్ట్ అయ్యాను. చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్, నేను కూడా కడప జిల్లా వాడిని, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకు ఎంత బాధ ఉందంటే రాష్ట్రం ఇంత నాశనం అయిపోతుందా అని నేను ఎప్పుడు ఊహించలేదు. రాష్ట్రం ఇంకా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కోరుకుంటుంది, అభివృద్ధి పదవులకు తీసుకెళ్తూ ఉంటారు అని చెప్పి భావించాను. ఆ యొక్క లైన్ లోనే వెళ్ళాము. ఆ లైన్ లోనే వార్తలు రాసాము. అవినీతి జరిగితే అవినీతిని బయట పెట్టాము. తెలుగుదేశం అవినీతి చేసిన బయట పెట్టాను నేను, కాంగ్రెస్ అవినీతి చేసిన బయట పెట్టాను, రాజశేఖర రెడ్డి అవినీతిని కూడా బయట పెట్టిన వ్యక్తి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తలుచుకుంటే ఏంటండి, ఇన్ని సంవత్సరాలు అయింది, 76 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేకపోతున్నారే. అలాగే ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయలేకపోతున్నారే. రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ బీజేపీ రెండు పెద్ద తప్పు చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఘోరమైన తప్పిదం చేసింది అందులో. మరి 10 సంవత్సరాల్లో కొంతన్నా చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే కమిట్మెంట్ తో కొంతన్నా ఆయన పని చేశాడు. తర్వాత సరే అనేక కారణాల వలన కేంద్రం పొత్తు విడిపోవడము, కొన్ని ఆర్థికపరమైన అంశాల మీద సరైన జవాబు కేంద్రానికి చెప్పకపోవడము, కేంద్రం కూడా నిధులు ఆపేయడం జరిగింది. మరి ఇతను వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి ఏమి నిధులు వచ్చాయి, ఏమి అభివృద్ధి చేశాడు, ప్రజల మనసులో ఏముంది, రాజధాని నిర్మాణం ఒకటి ఉండాలి, అసలు రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకునే పరిస్థితి తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఎవరు ఊహించలే. తీసుకొచ్చాడు. 3 రాజధానులు నడుకొని సక్సెస్ అయ్యాడా? కాలేదు. ఒక ఇంచి కదిలిందా? కదలలేదు. ఒక కార్యాలయం ఎక్కడికన్నా పోయిందా? పోలేదు. మరి ఇప్పుడైనా ఆయన రియలైజ్ అయిపోయి, అరే నేను తప్పు చేశాను, రాష్ట్రం అభివృద్ధి జరగలేదు, కాబట్టి నేను ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సహకరిద్దాము, ఒకవేళ ఎన్డీఏ కూటమిలో కూడా ఏదైనా నిర్లక్ష్యం జరిగినా, అవినీతి జరిగినా ఎత్తి చూపిద్దాము, వాళ్ళకి సలహాలు ఇద్దాము అనేటువంటి ఆలోచనలోకి రావాలనా ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉండి. సరే హోదా అంటే ఎలాగూ రాదు, కోర్టు పోయాడు, హోదా ఇస్తారా లేదని చూడాలి. వాళ్ళకి కావాల్సింది అదే సార్, నాకు హోదా కావాలి, కార్ కావాలి, బిల్డింగ్ కావాలి, నాకు గౌరవం కావాలి, ఇస్తున్నారు కదా, ఏది అడిగితే ఇస్తున్నారు. హోదా ఉంటేనే మాట్లాడతారా ప్రజల పక్షాన? మరి అదే కదా అనేటువంటివి కాకుండా ఇందాక మీరు అన్న ట్వీట్లలో ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు రాకీ అండ్ మయూరు, వాళ్ళు అనేక కష్టాలతో పడి వ్యాపారాలు చేసుకొని ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ సంబంధించిన హోటల్స్ వీటంతా నిర్వహించు పారిశ్రామికంగా ఎదిగినటువంటి ఆ సంస్థల్ని లోకేష్ రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు అన్ని కంపెనీలు రిక్వెస్ట్ చేస్తారు, ఏ ప్రభుత్వం ఆయన చేయలేదా? జగన్మోహన్ రెడ్డి ఎన్ని కంపెనీలు రిక్వెస్ట్ చేశాడు, ఎన్ని వచ్చాయి? వీళ్ళు రిక్వెస్ట్ చేస్తూనే ఆ కంపెనీని రావద్దు అనేటువంటి ట్వీట్ పెట్టడం అన్నది, అసలు ఆయన నిజంగా ఆయన ఆంధ్రప్రదేశ్ పౌరుడా లేకపోతే కనుక పాకిస్తాన్ పౌరుడా అని నేను ప్రశ్నిస్తున్నా. ఏమైనా ఈ దేశ పౌరుడువా, లేకపోతే ఏదైనా పాకిస్తాన్ పౌరుడువా, లేకపోతే బంగ్లాదేశ్ పౌరుడువా, నువ్వు లేకపోతే శ్రీలంక పౌరుడువా? కొంచెమన్నా బుద్ధి ఉందా?